ఏం చేస్తున్నావు? బాక్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టమట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపోయా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు. లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలవేమోనే. కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది చూడమ్మా. ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేర్చగా పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? అమ్మాయిలు బాగొచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయంత్రం కూర్చుని వర్కౌట్ అవ్వలే పని చూడు. ఇది కావా 4 కోకో మజా బెటరా. ఐ లైక్ డైట్ కో. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేస్తాం చాలా ఈజీరా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్, పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మన అందరినీ పాస్పోర్ట్ సరిపోతలే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బహన్. కిరణ్, నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎందుకు, ఇక్కడ తీయించుకోవచ్చుగా. అది కాదురా ఫూల్, అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ సంధ్య. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి 1 ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చని. ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం. నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చయిపోతుంది. మిగిలిన డబ్బుతో 4 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు. అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని, నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా? కరెక్ట్. ఇంతసేపు నేను అదే చెప్తున్నాను. అమెరికా ఎందుకురా? స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ మనకు లేవా? ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను. కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్య. చూడండి తనెంత ఫీల్ అవుతున్నాడో. ఇది నీకు అర్థం కాదులే. ఇంక మనం వెళ్తాం బెటర్ రా. చాలా ఎక్కువ చేసాడు అన్నట్టు మీ అందరినీ నాన్నమ్మ డిన్నర్ కి రమ్మంది, తప్పకుండా రావాలి. ఓకే? భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ. మీ నాన్నమ్మ ఏం ఫీల్ అవుతుందని చెప్పు, ఒకసారి పిలిస్తే 100 సార్లు వస్తాం. వీడు భాషా టైప్లే. నమస్కారం సార్. ఎవరది? రాబాబు, వెల్కమ్. ఎప్పుడు రావడం? పెళ్లి బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగింది సార్. సూపర్. ఒక్క మీరు రాలేదన్న బాధ తప్ప అన్ని ప్లాన్ ప్రకారం జరిగేది. ఇంకా నిలబడి ఉన్నావయ్యా, బీ సీటెడ్, కూర్చో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక దీంతో పని లేదనుకుంటాను, పక్కన పెట్టేయండి. అలాగే. అవును, మీ మామగారు ఏం చేస్తుంటారు? ఈ పాటికి భోంచేసి నిద్రపోతుంటారు. భలే జోకేసావయ్యా. చూసావా, పెళ్ళయ్యాక నీళ్ళు హాస్యరసం పెరిగిపోయింది. అంతకుముందు జోకని చెప్పే తెలిసేది కాదు. అవును, ఇలారా. పెళ్లిలో తలంబరాలట్లో మీ ఆవిడ గెలిచిందా, నువ్వు గెలిచావా? ఇద్దరం గెలిచాం సార్. వెరీ గుడ్. అంటే ఇక నుంచి గెలుపు వాటి ఇద్దరిది అన్నమాట. కరెక్ట్. అంతేకాదు సార్, మీ గురించి, మీ గొప్పతనం గురించి, మీ పాలసీల గురించి మొదటి రోజు రాత్రి తెల్లవారులు మా ఆవిడతో చెబుతూనే ఉన్నాను సార్. చాలా థ్యాంక్స్ అయ్యా. అంటే అది కూడా అయిపోయిందా? ఏది కూడా సార్? అదేనయ్యా, శోభనం. భలేవరే సార్. ఆ శోభనం రాత్రి నాకు పెట్టిన స్వీట్సే మీకోసం తీసుకొచ్చాను సార్. చిరకలు. అంతేకాదు సార్, లడ్డూలు కూడా. ఇదేమిటయ్యా ఇంత సైజు ఉంది? అంటే చిన్న విషయం సార్. ఏమిటి? ముహూర్తం దొరక్క మధ్యాహ్నం 3 గంటలకే మమ్మల్ని గదిలోకి తోసి తలుపేస్తారు సార్. ఓహో.
తెల్లవారుజాము 3 దాకా సరిపోవాలంటే ఆ. సైజ్ సరిపోదు కదా అని సైజ్ పెంచారు. ఓహో అదే బాగుందయ్యా. అవును ఆ రాత్రి గదిలో మీ ఆవిడ కొంగురు ఏం కట్టావు? నేనైతే బంగారం కట్టాను. నేనైతే బంగారం లాంటి మా బాస్ని కట్టాను సార్. అంటే మీ ఫోటోని కట్టాను సార్. అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు సార్. అవును ఉండవు మరి 3 రాత్రులు ఆ. ఒకటి పిచ్చోళ్ళు అవునవే. వెళ్ళి టెస్ట్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓంకార పంజర సుఖీం ఉపనిషది ధ్యాన కేళి కల బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బంలో ఏముందో? పాయింట్ వేవ్ ఆల్బంలో ఏమన్నా పాయింట్ దొరకాలో చెప్తాను ఈ సంగతి. ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక్క గడ చూపించి నాకు రే నిన్ను నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాను. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడి మెళ్ళ గొలుసు, ఈడి మెళ్ళ టై, జర్రమ్మే గయ సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో ఎంత భయంకరమైన రహస్యం. ఆ లాయర్ గారు టచ్ చేస్తే ఈడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేసుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురి చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగాడి టెన్షన్. బుజ్జిగాడా? బుజ్జిగాడు ఎవరు కొడుకు? ఎవరి కొడుకేంట్రా? నా కొడుకే కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదేంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని విధవా, ఆడారేదవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవనే. కల్లాడమ్మాయి వాడి వాడి బాబుది, మన ఇల్లు సిసి. సిగ్గు లేదా నీకు? ఎవడుకో పుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి వివరాలు. నా పెళ్ళం ఎవడితోటో లేచిపోయిందని ఊరందరికి టమక వేసి మరి చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వాసులో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కాదురా,